హాయ్ ఎవ్రీవన్, నా పేరు సతీష్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. దానికి ఉదాహరణే ఈ వీరవాసం దొరికే పాతకాలం నాటి ఫర్నిచర్తో పాటు ఇతర ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ షాపు కూడా వీరవాసరంలోనే ఉంది. ఈ వీరవాసరం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. భీమవరానికి పాలకొలుగు మధ్యలో రైల్వే స్టేషన్ దాటగానే ఈ షాప్ అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోలో రేట్లు అయితే చెప్పడం జరగదు, అప్పటి వస్తువులు చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఈ షాప్ యొక్క అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ SKS సిర్కి వ్లాగ్స్. సార్ నమస్తే అండి. నమస్తే మీ పేరండి? నా పేరు విష్ణు అండి. మీ షాప్ నేమ్ అండి? మన షాప్ పేరు వచ్చేసి చైతన్య మెటల్ స్టోర్ అండి. ప్రొపరేటర్ గారి పేరు వచ్చేసి ఎర్రసిటి రామాంజలి గారు అండి. ఓకేనండి. ఈ షాప్ వచ్చేసి మనకి వీరవాసంలో రైల్వే గేట్ దాటిన తర్వాత నౌడురెల్లి రోడ్లో షాప్ నెంబర్ 8 లేదా బాబీ గారి షాప్ అని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారండి. ఓకే. ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే ఓన్లీ ఇత్తడి ఐటమ్స్ అండి. ఇత్తడి, కంచు, రాగి ఈ మూడు కూడా మనకి 100 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యాంటిక్ ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయండి. ఓకేనండి. మన షాపులో ఎక్కువ వచ్చేసి కిచెన్ యూటెన్సిల్ అంటే వంట పాత్రలకు సంబంధించి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయండి. చూపిస్తారండి ఏమున్నాయి ఒకసారి చెప్పండి. ఏమున్నాయి సార్? ఇది వచ్చేసి మనకి స్టార్ ల్యాంప్ అంటామండి. స్టార్ ల్యాంప్. స్టార్ ల్యాంప్ దీన్ని ఎక్కువగా పూజా మందిరంలో లేదా హాల్లో కానీ పెట్టుకుని మనకి దీపారం చేయడానికి ఏదన్నా అకేషన్స్ టైంలో యూజ్ చేస్తూ ఉంటారండి. ఓన్లీ చాలా ఏజ్ ఉంటుందండి? ఒక 70 years అలా ఉంటుంది. 70 years. ఈ వినాయకుడు వచ్చేసి మీకు 30 to 20 years లోపల ఉంటుందండి. వెయిట్ వచ్చేసి ఒక 16 నుంచి 17 kg లోపు ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి ఈయన మనకి నేపాల్లో ఒక గాడ్ అనమాట అండి. ఓకే. ఈయనకి వయసు ఇంచుమించుగా 80 సంవత్సరాల పైన ఉంటుంది. 80 సంవత్సరాలు. ఈయనకి 100 చేతులు ఉంటాయంటారండి. సహస్ర పేరండి భగవంతుడిది. ఓకే. ఇవి వచ్చేసి లేడీ ఫిగర్స్ అండి. ఇద్దరు ఇంచుమించుగా ఒక్కొక్క దాని వెయిట్ కూడా మీకు 26 kgs వస్తుంది. హైట్ వచ్చేసి 3 feet ఉంటుంది. 3 feet. ఇది వచ్చేసి పాన్ బాక్స్ అంటాం. దీని వయసు 80 సంవత్సరాలు పైబడే ఉంటుందండి. 80 సంవత్సరాలు. వెయిట్ ఇంచుమించుగా 1.1 kg 2 kg అలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ లోపల ఆకులు కట్ చేసి పెట్టుకుంటారండి. వీటిలోనేమో మనకి ఒక్క దాంట్లో వాడే అన్ని కూడా దినుసులు వేసుకుంటారు. లోపల ఆకులు పెట్టుకుంటారు. ఓకే. ఎంట్రన్స్ లో ఉంటాయండి లేడీ ఫిగర్స్ అంటే మనం డెకరేషన్ కోసం షో కోసం పెట్టుకుంటారు కదండి అది. ఇవి చూసుకున్నట్లయితే మనకి కంచు వస్తువులు అంటారండి. ఇది వచ్చేసి కంచులో బాగా ఫేమస్ అండి. ఇప్పట్లో మార్కెట్లో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడానికి ప్లస్ మైండ్ థెరపీ రిలాక్సేషన్ కోసం కంచుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంట్లోంచి ఈ సౌండింగ్లో ఓంకారం అనేది మనకి వెలువడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మైండ్కి రిలాక్సేషన్ అవుతుంది. దాని ద్వారా స్ట్రెస్ తగ్గుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి. దీని వయసు కూడా 60 years పైనే ఉంటుంది. 60 years. ఈ మనకి ఎక్కువగా మీరు ఎక్కడ చూస్తూ ఉంటారంటే హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం లేదా ఎక్కువ పాతకాలపు వస్తువులు దాంట్లో మ్యూజియంలో చూస్తూ ఉంటారు. ఇది ఫ్లవర్ వాజ్గా ఉపయోగిస్తారు. దీనిపైన ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్గా ఉపయోగించడానికి వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి ఇంచుమించుగా ఒక 500 పైనే ఒత్తులు దీపారాజన చేసి వెలిగిస్తారు కదండి. మనకి హారతి అనమాట. గంగా హారతులు లాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. గంగా హారతిలో కానీ లేకపోతే మనకి పుష్కరాల టైంలో ఎక్కువగా గంగామాతకి హారతి ఇస్తూ ఉంటారండి. ఇది కూడా ఒక 60 to 70 years ఉంటుంది. దీని మెటీరియల్ వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ అండి. జర్మన్ సిల్వర్ ఎత్తడి కాదు. ఇది కూడా బాగా పాతది అనమాట. ఎంత ఉంటుందండి కాస్ట్? ఇంచుమించుగా ఇది మీకు 5,000 లోపు ఉంటుంది. 5,000 లోపు. ఇది వచ్చేసి మనకి ఏమంటామంటే క్షత్రియ సింబల్ అంటామండి. క్షత్రియ సింబల్. ఇది మనకి
గోడకి పెట్టుకుని డెకరేషన్ కోసం వాడుతూ ఉంటారు. యాక్చువల్గా మనకి ఎక్కువగా పాతకాలం పురాణ సినిమాల్లో ఎక్కువగా ప్రత్యుద్ధాలు అవి జరిగేటప్పుడు ఈ సినిమాలు ఎక్కువ రాజులు సినిమాల్లో గట్టా చూస్తూ ఉంటారు ఓకే. ఎక్కువగా. ఇది వచ్చేసి టీ బాయిలర్ అంటాం మనం. ఇప్పుడైతే టీ తాగడానికి టీ డికాషన్ మరిగించడానికి వాడుతున్నారు. ఆ రోజుల్లో వేడి నీళ్ళు శీతాకాలం టైంలో బయట ఆరు బయట పెట్టుకుని వేడి నీళ్ళు మనం స్నానం చేయడానికి దానికి లేదా తాగడానికి వాడేవారు. ఓకే. ఇది వచ్చేసి దీని వయసు 90 సంవత్సరాల పైన ఉంటుందండి. చిలకముట్టి గంగాళం అంటామండి. ఇప్పుడంటే మనకి ప్లాస్టిక్ డ్రమ్స్ బకెట్స్ వచ్చినాయి, కానీ ఒక 78 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి గంగాలలో ఇంటి ముందు పెట్టి కాళ్ళు కడుక్కోవడానికి బయట నుంచి వచ్చినప్పుడు ఇందులో రాగి చెంబు కానీ ఇతర చెంబు కానీ వేసి యూజ్ చేసేవారు. కూడా మీకు కెరోసిన్ ల్యాంప్స్, గ్లాసులు అన్నీ కెరోసిన్ ల్యాంప్స్ పాతకాలమే. ప్లస్ మనకి నెయ్యి పాత్రలో నెయ్యి వడ్డించుకోవడానికి లేదా పూజ చేసేటప్పుడు ఆచమనం వాటర్కి వాడుతూ ఉంటారు. దేవతా విగ్రహాలు. ఇదంతా మొత్తం ఇత్తడే అండి. పైన చూసుకున్నట్లయితే మీకు నెయ్యి చెంబులు ప్లస్ చిన్న చిన్న ఇత్తడి కుండలు అనమాట అండి. మనం ఫ్లవర్ వాజులుగా వాటికి ఉపయోగించవచ్చు. ఇవన్నీ కూడా పాత వస్తువులండి. మీకు ఒక తరం నుంచి ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, తొందరగా డ్యామేజ్ అవ్వండి. ఇవి వచ్చేసి మనకి లాక్ అనమాట అండి. ఇంత పెద్ద తాళం కప్ప పెద్దది ఉంటుందండి. ఒక 3 to 4 kgs ఉండే తాళం కప్పకి సంబంధించి లాక్. దీన్ని ఎక్కువగా ఇప్పుడు గోడకి తగిలించుకుని షో ఐటమ్ పెడుతుంటారు. ఇవి వచ్చేసి డోర్ నాకర్స్ అండి. దీని వయసు కూడా 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఇప్పుడు అంటే కాలింగ్ బెల్స్ వచ్చినాయండి. అప్పుడు దీన్ని ఇలాగ డోర్ ఓపెన్ చేసేవారు. ఇది వచ్చేసి మనకి నెమలి షోకేస్ కింద వాడుకోవడానికి యూజ్ చేస్తారండి. ఇది వచ్చేసి శంఖం అనమాట అండి. ఇత్తడిది పోత శంఖం. దీని మీద మనకి చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి అవతారం అనమాట అండి. మొత్తం ఆయనకి అవతారాలకు సంబంధించి అన్ని కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గోడకు వాల్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ఉంటుంది. దీన్ని అలా వాడుతూ ఉంటారు అనమాట అండి. గోడకి పెట్టుకుని షో ఐటమ్ కింద వాడుతూ ఉంటారు. దీని మీద డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా తయారు చేయబడింది. ఇది వచ్చేసి క్యాస్ట్ పీస్ అనమాట అండి. ఈ పక్క చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఇప్పుడు అంటే కరెంటు దీపాలు ఇవన్నీ వచ్చేసినాయి. అప్పట్లో ఈ సైడ్ 2 రాడ్లు ఉండేయండి. రాడ్ల మీద దీన్ని హ్యాంగ్ చేసి ఈ లోపల చిన్నది కిరోసిన్ దీపం ఉంటుంది అనమాట. వెలిగించి గాలి కారిపోకుండా పైన మీకు గ్లాస్ ఇది వస్తుంది అనమాట అండి. దీన్ని లాంతర్ అంటాం మనం. ఇలా చేతితో కూడా పట్టుకుని క్యారీ చేయొచ్చు. కిరోసిన్ అండి ఇది? కిరోసిన్తో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి కొత్త పీస్ అండి, పాతది కాదు. ఇది కూడా మనకి టీ కెటిల్ అంటామండి. ఇది ఎక్కువగా మనకి దుబాయ్ అరబ్ షేప్ లో చూస్తూ ఉంటాం. ఓపెన్ ఏరియాలో క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇందులో టీ కానీ డికాషన్ కానీ మరిగించి ఇందులో ఆపలు వేసుకుని ఇక్కడ నుంచి ఇలాగ పోయడానికి వాడుతూ ఉంటాం. ఇది కూడా క్యారేజ్ అండి, 3 గిన్నెల క్యారేజీ. కిందలో రైస్, పైన మధ్యలో కర్రీ, పైన కూడా మీకు పచ్చడి కానీ కర్రీ కానీ వాడుతూ ఉంటారు. ఇది క్యాన్ కమ్ రైస్ క్యారేజ్ అండి. ఇది మీకు ఎక్కువగా రైతులు పొలానికి వెళ్ళే వాళ్ళు వాడుతూ ఉంటారు. దీని లోపల ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే గిన్నె వస్తుంది. ఇందులో కర్రీ కానీ పచ్చడి కూర అన్ని ఇందులో వేసుకునేవారు. అడుగున రైస్ పెట్టుకునేవారు అనమాట. చద్దనం టైప్లో యూజ్ చేసేవారు. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా మీకు క్యారేజీలు, ఆయిల్ క్యాన్లు, తర్వాత మరచెంబులు, గంటలు, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి. ముగ్గు గొట్టాలు, కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఈ లైన్ లో కనిపిస్తాయి అనమాట. మరచెంబు సార్ ఇది వచ్చేసి మరచెంబు అండి. ఇవన్నీ 1/2 లీటర్ దగ్గర నుంచి మీకు 1 లీటర్, 1.5 లీటర్, 1.5 లీటర్ వరకు ఉంటుంది సార్. ఇది వచ్చేసి లక్ష్మీ ల్యాంప్ అనమాట అండి. మీకు ఇంటి ముందు హ్యాంగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని వెయిట్ వచ్చేసి ఇంచుమించుగా 3.5 kg ఉంటుంది. 3.5 kg చాలా ఎక్కువ వెయిట్. ఇది గంటలో రకాలు ఇవి. ఇవన్నీ కూడా ఎద్దులకి మనం పూర్వకాలంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఇంటి ముందు పెట్టుకుని గాలికి సౌండ్ వస్తున్నట్టు యూజ్ చేస్తారు. సార్ ఇదండి, ఇది వచ్చేసి కేరళ ల్యాంప్ అనమాట అండి. మీకు కింద బాటమ్ లో చూసుకున్నట్లయితే మీకు తాబేలు మీద ఈ ల్యాంప్ అంతా కూడా బేస్ అయినట్టు ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 67 kgs పైన ఉంటుంది. హైట్ వచ్చేసి 7 feet అండి. ఇది అన్నీ కూడా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి పార్ట్, ఇది ఒక పార్ట్, మొత్తం ఒక 8 parts కింద డివైడ్ అవుతుంది. డిసెంబుల్ చేసుకోవచ్చు, అసెంబుల్ కూడా చేసుకోవచ్చు.
ఇవి కూడా వంట పాత్రలు అనమాట అండి. మనం మంచినీళ్ళు స్టోర్ చేసుకోవడానికి లేదా పులుసు కాలాలు అంటాం వీటిని. ఎక్కువగా అప్పట్లో పులుసులు అవి వీటితో వండేవారు అనమాట. ఇది వచ్చేసి మంచినీళ్ళ బింది. అది కూడా మనం ప్రసాదం అనేది క్యారీ చేయడానికి గుళ్ళల్లో ఎక్కువగా వాడుతుంటారు. ప్రసాదం గిన్నె అంటారు. ఇప్పుడు ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వస్తూ మీరు డెలివరీ ఆన్లైన్ చేస్తారండి? డెలివరీ చేస్తానండి. చేస్తారండి ఆ టైంకి ఉంటే మీకు డెలివరీ కంపల్సరీ చేయబడుతుంది. మనకు వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ఇండియా అండి. పోస్ట్ ద్వారా పంపిస్తాం అనమాట. ఓకే. మినిమం వెయిట్ 5 kgs లోపు అయితే పోస్ట్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళే తీసుకుంటారు? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంతా కూడా కస్టమర్ తీసుకోవాలి. ఓకే. అంటే ఎంత అమౌంట్ ఉందని మీరు చెప్తారు? అంతేనండి. ఇవి వచ్చేసి మీరు మనకి పచ్చడి జాడీలు అంటారండి. ఓకే. వీటి వయసు కూడా 8 years పైనే ఉంటుంది. మన దగ్గర వచ్చేసి మీకు 2 feet నుంచి కిందకే ఉంటాయండి, పైకి ఉండవు. 2 feet, 1.5 feet, 1 feet జాడీలు అంటాం. దీన్ని ఎక్కువగా ఇప్పుడు ఫ్లవర్ వాజులు పెట్టి, అంటే అందులో ఇసుక పోసి ఇసుక మధ్యలో ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు దానికి వాడుతూ ఉంటారు. లక్కతోనే ప్లస్ మట్టి కలిపి చేసేవారు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మాదిరిగా మీకు డ్యామేజ్ అవ్వండి. సరే. ఇది వచ్చేసి మనకి గుండిగా అంటామండి, ఇతర గుండిగా. ఇది కూడా దాల్సర్దేనండి. ఇంచుమించుగా దీని వెయిట్ 15 kgs పైన ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి ఒక 30 to 40 liters ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటారు దానికి? ఇది కూడా మీకు ఒక 70 to 80 years మధ్యలో ఉంటుంది. థ్యాంక్స్. ఓకే. ఇది వచ్చేసి మీకు చాలా చోట్ల లీటర్లో, లేకపోతే 2 లీటర్లు, 3 లీటర్లు, 5 లీటర్ల క్యాన్ చూసుంటారు. కానీ ఇది వచ్చేసి ఓన్లీ 1/2 liter క్యాన్ అండి. ఓకే. దీన్ని ఎక్కువగా అప్పట్లో ఎందుకు వాడేవారంటే నెయ్యి, పాలు, వెన్న ఇలాంటి పదార్థాలు స్టోర్ చేయడానికి, తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. దీన్ని అందుకు వాడేవారు అనమాట. దీని వయసు కూడా 60 years పైన ఉంటుంది. 60 years పైన. వచ్చేసి గరిటె అండి. మనం ఎక్కువగా సత్తు గరిటెలు లేకపోతే ఇతర గరిటెలు అవన్నీ చూసుకుంటాం. ఇది వచ్చేసి పాదరసం గరిటె అనమాట. ఓకే. వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. పప్పుకి ప్లస్ అన్నం తీసుకోవడానికి దానికి కుండలోంచి లేదా గిన్నెలోంచి దీన్ని వాడుతూ ఉంటాం. ఇది వచ్చేసి మీకు ఇడ్లీ పాత్ర అనమాట అండి, ఇత్తడిది. ఓకే. దీనిలో చూసుకున్నట్లయితే మనకి 7 ఇడ్లీ, ఓన్లీ 7 ఇడ్లీ అంటే ఒక మనిషి తినేయచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడేవారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ తిండి కూడా ఆ రోజుల్లో ఎక్కువ తినేవారు. ఇది వెయిట్ కూడా ఇంచుమించుగా మీకు 2.5 నుంచి 3 kg మధ్యలో ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా లోపల రేకులు మొత్తం అంతా కూడా ఎత్తడండి. ఇది వెయిట్ వచ్చేసి 2.5 నుంచి 3 kg మధ్యలో ఉంటుంది. ఇవి వచ్చేసి గజగంగాలు అంటామండి. ఇటు వయసు కూడా మీకు అన్ని 100 సంవత్సరాలు పైపడే ఉంటాయి. ఇక్కడ నుంచి కిందవన్నీ కూడా 100 years పైమాటే ఉంటాయండి. వీటిని వచ్చేసి గజగంగాలు అంటాం. కిందది వచ్చేసి మీకు 35 to 40 kgs ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కూడా 35 kgs వరకు ఉంటుంది. ఈ పక్క చూసుకున్నట్లయితే రాగి, ఇది 100 సంవత్సరాలు పైబడే ఉంటుందండి. ఇది కూడా అప్పట్లో నీళ్ళు స్టోరేజ్కి వాడేవారు. ఇది వచ్చేసి రాగిది అనమాట. దీని వెయిట్ కూడా మీకు 40 kg వరకు ఉంటుంది. వచ్చేసి మనకి ఎక్కువగా కార్తీక మాసం లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు గుళ్ళల్లో కానీ లేకపోతే మనకి పూజా కార్యక్రమాలు జరిగే చోట దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని వచ్చేసి భజన చెట్టు లేదా దీపాల చెట్టు అని కూడా పిలుస్తాం. దీన్ని ఎక్కువగా ఇక్కడ ఒత్తు వేసి నూనె పోసి వెలిగిస్తూ ఉంటారు అనమాట. ఇందులో వచ్చేసి 108 ఒత్తులు మీకు ఒకేసారి వెలిగించవచ్చు. 108 ఒత్తులు కూడా. దీని వెయిట్ మీకు 25 kgs వరకు ఉంటుందండి. దీని వయసు కూడా 80 నుంచి 90 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. పాతదండి ఇది కూడా. చెప్పండి. ఇది వచ్చేసి మీకు 6.5 feet బీరువా అనమాట అండి. ఓకే. లెంత్ వచ్చేసి 2.5 ఉంటుంది. డెప్త్ వచ్చి మీకు 16 inches లోపు ఉంటుంది. దీని వయసు కూడా మీకు 8 years దాటే ఉంటుందండి. ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్. ఏంటంటే మీకు చాలా బీరువాలో తలుపులు చూసుంటారు, ఓకే, లేకపోతే అరల టైప్ చూసుంటారు, డబుల్ డోర్ బీరువా చూసుంటారు. ఇది వచ్చేసి షట్టర్ మోడల్ అనమాట. మనకి షాపులకి షట్టర్ ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట అండి షట్టర్ మోడల్. కింద కూడా మెటల్ టైప్ ఉంటుంది. మీకు చాలా డిఫరెంట్ మోడల్ అండి. ఇదంతా రోజ్ వుడ్ అనమాట అండి. ప్యూర్ రోజ్ వుడ్ అండి. కూడా చాలా రకాలు వచ్చాయి. అవునండి, అవును. మీకు ఒకసారి ఐటమ్ తయారైన తర్వాత ఏది టేకు ఏది వేరేదని కూడా తెలుసుకోవడం చాలా కష్టం ఉంటుంది. మన దగ్గర మాత్రం 100% రోజ్ వుడ్ అండి, ఇందులో డౌట్ ఏమి అసలు. ఇది వచ్చి దేవుడి మందిరం అనమాట అండి. ఇది వచ్చేసి మీకు హైట్ వచ్చేసి 2.5 feet ఉంటుంది. లెంత్ వచ్చేసి 8 inches ఉంటుంది అనమాట. కింద దీనికి చూసుకున్నట్టయితే డ్రా వస్తుంది. ఇది కూడా రోజు వుడ్తేనే. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకుంటే పాలిష్ చేసి ఇస్తారండి మీరు? ఆర్డర్ పెట్టుకుంటే పాలిష్ చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే వాల్ హ్యాంగింగ్ కీ అనమాట. ఓకే. మీకు కీ చైన్లు కానీ ఇంటి తాళాలు కానీ అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ మీకు వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఇచ్చారు, హుక్ ఇస్తుంది అనమాట.
ఇది కూడా పాతదండి. ఇది వచ్చేసి తంజావూరు పెయింటింగ్స్ అండి. 4x3, 4 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు. అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి, మీకు వెంకటేశ్వర స్వామి, తర్వాత వినాయకుడు, ఇలాగే మొత్తం ఒక దేవుళ్ళకి సంబంధించిన ఫోటోలన్నీ, హిందూ దేవుళ్ళకి సంబంధించిన ఫోటోలన్నీ ఉంటాయండి. ఇటు పక్కన చూసుకున్నట్లయితే 6x4 అండి, దశావతారం. చాలా పెద్దండి. 6 అడుగులు పొడుగు, 4 అడుగులు ఎత్తు వస్తుంది, దశావతారం ఫోటో అనమాట అండి. ఇవన్నీ కూడా 100% తంజావూరు పెయింటింగ్స్ అండి. అన్నీ కూడా మీకు హ్యాండ్ వర్క్, హ్యాండ్తో చేసినవే, హ్యాండ్తో చేసినవి, బై హ్యాండ్ వర్క్ అనమాట. మన దగ్గర అండి అప్పుడు చెప్పండి సార్. ఏముంది సార్? ఇది వచ్చేసి రంగం పెట్టండి. మీకు లోపల అంతా కూడా అద్దాలతోటి మొత్తం సొరుగులతోటి ఉంటుంది. ఇది కూడా మీకు ఇది వరకు గోల్డ్ ప్లస్ డబ్బు ఇవన్నీ కూడా అందులో పెట్టి పెళ్ళైన తర్వాత విలువైన సామాన్లు ఇందులో పెట్టి పంపిస్తూ ఉండేవారు అనమాట.